హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే సూపర్ రెసిపీ టిఫిన్ బాక్స్లలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, దానికోసం అయితే నేను కడాయి తీసేసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను అనమాట. ఆ గీ వేసుకొని వెజిటేబుల్స్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ నేనైతే బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, బఠానీలు తీసుకున్నాను అనమాట. మీరు ఇంకే ఇష్టమైన ఇష్టమైతే పొటాటో అవన్నీ వేసుకొని గీలో అయితే రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను పన్నీర్ ముక్కలు కూడా గీ రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం పన్నీర్ ముక్కల్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాం. ఇప్పుడు దాంట్లోనే గీలోనే మన బగారాకు, సాజీరా, పట్టా, లవంగాలు, ఇంకా బగారా మసాలా ఉంటుంది కదా, మసాలా వేసేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం గీతోనే ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ గీ ఒంటికి కూడా మంచిది కాబట్టి. చూడండి, ఇప్పుడు నేను సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. చూడండి, ఒక 5 పచ్చిమిర్చిని మాత్రమే మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి కదా ఆనియన్. నేను ముందుగానే రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ని అయితే దీంట్లో వేస్తున్నాను. చూడండి, మనకి ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. నేను మామూలు రైస్ తోటే వేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది గీతో రైస్. ఫిర్బీ మీరు బాస్మతి రైస్తో చేసుకుంటా అంటే చేసేసుకోండి. దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇక్కడే మిరియాల పొడి, సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు ఈ గీ మొత్తం ఆ రైస్కి పట్టేటట్టు పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్లో సరిపోతుంది. ఇది గీ రోస్ట్ వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఇది చికెన్లోకి అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.